హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే సౌందర్యవతి పార్ట్ 2. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కోరికలు తీరడం లేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి. నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. నాకు సార్తో గడిపినవే గుర్తుకొస్తున్నాయి. బాడీ అంతా నొప్పి నొప్పిగా ఉంది. అలా ఆలోచిస్తూనే నిద్రపోయా. సాయంత్రం అమ్మ లేపింది, కానీ లేవలేకపోయా. జ్వరం వచ్చింది. నైట్ తిని టాబ్లెట్ వేసుకొని పడుకున్నా, కానీ తగ్గలేదు. నెక్స్ట్ రోజు డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. నైట్ కూడా ఇంకో ఇంజెక్షన్ చేయాలి, ఎవరితో అయినా చేపించండి అని ఇచ్చి వెళ్ళాడు. కానీ చెయ్యడం ఎవరికి రాదు. అమ్మ ఎవరినో అడిగితే సతీష్ సార్ చేస్తాడు అని చెప్పారట. అమ్మ సార్ వాళ్ళింటికి వెళ్ళింది. మా అమ్మని చూసి ఒక్కసారి సార్ భయపడ్డాడు. ఈవిడ దేనికొచ్చిందో అని. రండి అని లోపలికి పిలిచాడు. పర్లేదు బాబు, మా అమ్మాయికి జ్వరం వచ్చింది. డాక్టర్ సూది మందు ఇచ్చారు. మీరు వచ్చి సూది మందు వేస్తారా అని అడిగింది. సరే, తిన్నాక వస్తాను అని చెప్పాడు. మా అమ్మ ఇంటికి వచ్చేసింది. నాకు ఇడ్లీ పెట్టింది. కొంచెం సేపటి తర్వాత సార్ వచ్చారు. మా అమ్మ నేను ఉన్న రూమ్కి తీసుకువచ్చింది. నీళ్లు తీసుకొస్తా అని అమ్మ వెళ్ళింది. సార్ నా దగ్గరికి వచ్చి జ్వరం చూశారు. ఒళ్ళు కాలిపోతుంది అమ్ములు అన్నారు. ఇక్కడ అమ్ములు అనకండి అన్నాను. ఈలోపు అమ్మొచ్చింది. ఏం కాదులేండి, తగ్గుతుంది అని చెప్పి సూది మందు వేశారు. జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. నేను వారం రోజులు కాలేజీకి వెళ్ళలేదు. మధ్యలో సార్ వచ్చి ఎలా ఉందో కనుక్కొని వెళ్తూ ఉన్నారు. దాంతో అమ్మా నాన్నకి కూడా దగ్గరయ్యారు. నేను కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాను. సార్ చూసినప్పుడు సిగ్గుపడేదాన్ని. సార్ ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చేవారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంకో నెల రోజుల్లో లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సార్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఏం ప్రిపేర్ అవ్వాలో అడుగుదామని వెళ్ళాను. సార్ అన్నీ చెప్పి నీకు అర్థం కాకపోతే నేను చెప్తా, ఇంటికి రమ్మన్నాడు. సరే అని నవ్వుకుంటూ వచ్చేశా. తర్వాత కొన్ని రోజులు నేను మా ఫ్రెండ్ ట్యూషన్కి వెళ్ళి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాం. ఒకరోజు మా అమ్మ నాన్న పెళ్ళి ఉందని వెళ్ళారు. నేను ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలని వెళ్ళలేదు. మా తమ్ముణ్ణి నాకు తోడుగా వదిలిపెట్టి వెళ్ళారు. ఆ రోజు ట్యూషన్లో చెప్పా, అమ్మా నాన్న లేరు, ఊరికి వెళ్ళారు అని. కొంచెంసేపు చదువుకొని ఇంటికి వచ్చేసాము. తర్వాత రోజు మధ్యాహ్నం అన్నం తిన్నాక మా తమ్ముడు ఆడుకోవడానికి వెళ్ళాడు. నేను సార్ దగ్గరికి వెళ్దామని కొంచెం ముఖం కడుక్కొని రెడీ అయి వెళ్ళా. మధ్యాహ్నం కాబట్టి ఎవ్వరూ బయట లేరు. సార్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ టైంలో వచ్చావు అన్నాడు. నాకేం చెప్పాలో తెలియక మామూలుగానే మీతో మాట్లాడదామని వచ్చా అన్నా. సార్ నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. చెప్పు, ఏంటి విశేషాలు అన్నారు. ఏం లేదు, అమ్మవాళ్ళు లేరు కదా, అందుకే నా ప్రియుడి దగ్గరికి వచ్చా అని సిగ్గుతో ఆయన గుండెల్లో తలదాచుకున్నా. సార్, మీతో ఒకటి చెప్పాలి అన్నాను. ఏంటి అని అడిగారు. ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా మిమ్మల్ని అసలు కలవలేను. ఈరోజే నాకు ఛాన్స్ ఉంది అని ఇంకా సార్కి లొంగిపోయా. నేను మైకం కమ్మిన దానిలా అయిపోయా. ఒక అరగంటకి ఇద్దరం అలసిపోయాం. నేను సార్ తల నిమురుతూ ఈ జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అని చెప్పా. నా లైఫ్లో ఎవరొస్తారో తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా స్పెషల్ నాకు అని చెప్పారు. కొంచెం సేపు తర్వాత ఇంకోసారి అలసిపోయి ఇంటికి వచ్చేసా. అలా సార్తో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నా. ఎగ్జామ్స్ వచ్చాయి, బాగా రాశాను. ఇంకా చదువొద్దు అన్నారు నాన్న. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంట్లోనే ఉండేదాన్ని. వంట, ఇంట్లో పనులు నేర్పించింది మా అమ్మ. టీవీ చూడడం, మా ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇవే నా కాలక్షేపాలు. మా నాన్న సంబంధాలు చూస్తున్నారు, కానీ మంచివి రాలేదు. ఒకరోజు శనివారం తలస్నానం చేసి గుడికి వెళ్ళా. కొంచెంసేపు అక్కడే ఉండి ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఒక ఆయన వచ్చారు. మా నాన్నకి ఫ్రెండ్ అని మా అమ్మ చెప్పింది. నేను వెళ్ళేసరికి నన్ను అలా చూస్తూనే ఉన్నారాయన. మా నాన్న నా పెద్దమ్మాయి సౌందర్య అని పరిచయం చేశాడు. నేను నమస్తే అండి అన్నాను. ఏం చదువుతున్నావు అని అడిగారు. ఇంటర్ వరకు చదివిందిరా, ఇంకా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని మా నాన్నే చెప్పేశారు.
పెళ్ళి అనేసరికి నేను లోపలికి వెళ్ళిపోయా. వాళ్ళు ఏవో పాత విషయాలు మాట్లాడుతున్నారు. తర్వాత భోజనాలకి పిలిచారు. వెళ్ళి మా అమ్మకి హెల్ప్ చేశా భోజనం దగ్గర. అయ్యాక తాంబూలం వేసుకొని మా నాన్నతో మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం సేపు తర్వాత మా అమ్మని పిలిచారు. అమ్మ వచ్చాక మా నాన్న ఫ్రెండ్ ఇలా అన్నారు, నాకు ఒక కొడుకున్నాడు, చదువుకున్నాడు, మా రైస్ మిల్ని చూసుకుంటున్నాడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. నాకు మీ అమ్మాయిని చూశాక మా ఇంటి కోడల్ని చేసుకోవాలి అనిపించింది. మహాలక్ష్మిలా ఉంది మీ అమ్మాయి అన్నాడు అమ్మా నాన్నతో. అమ్మా నాన్న వాళ్ళు చాలా ఆనందించారు. అలా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పారు. సాయంత్రం వెళ్తూ మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ నా దగ్గరికి వచ్చి నువ్వు అదృష్టవంతురాలివి అని ముద్దు పెట్టుకుంది. 15 రోజుల తర్వాత పెళ్లి చూపులకి వచ్చారు. అబ్బాయి పేరు సురేష్ అని చెప్పారు. అన్నీ అబ్బాయి నాన్నే మాట్లాడారు. వాళ్ళమ్మ ఏం మాట్లాడలేదు. నేను అందరికీ కాఫీ ఇచ్చాను. అబ్బాయికి కూడా ఇచ్చి కళ్ళల్లోకి చూశా. చిన్న స్మైల్ ఇచ్చాడు. దూరం వచ్చి కూర్చున్నా. అందరికీ నేను నచ్చాను. నన్ను లోపలికి తీసుకెళ్లారు. అమ్మ వచ్చి నన్ను అడిగింది, నచ్చాడా అబ్బాయి అని. నేను అని తలాడించా. అమ్మ ఆనందంగా బయటికి వెళ్ళి అమ్మాయికి కూడా ఓకే అని చెప్పింది. పెళ్లి నెల తర్వాత పెట్టారు. అమ్మా నాన్న పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. డబ్బులు ఎలానో సర్దుబాటు చేసుకున్నారు. మొత్తానికి పెళ్లి బాగా జరిగింది. పెళ్ళైన 4 రోజుల తర్వాత శోభన ముహూర్తం పెట్టారు. ఆ రోజు నన్ను బాగా రెడీ చేసి పాల గ్లాస్తో లోపలికి పంపారు. మా ఆయన లోపల కూర్చొని ఉన్నారు, తెల్ల పంచా చొక్కా వేసుకొని. నేను తలుపు దగ్గర ఆగిపోయా సిగ్గుపడుతూ. మా ఆయన నన్ను మంచం దగ్గరికి తీసుకెళ్లారు. పాలు ఆయనకిచ్చాను. సగం తాగి నాకిచ్చారు. నేను తాగాను. చాలా కంగారు పడుతున్నారు. 5 మినిట్స్ అయినా ఏం మాట్లాడలేదు. కొంచెం సేపు తర్వాత మీరు చాలా అందంగా ఉన్నారు అన్నారు. మీరు ఏంటి? నేను మీ పెళ్ళాన్ని, పేరుతో పిలవండి అన్నాను. సరే సౌందర్య అన్నాడు. ఆయన మాటలు కొంచెం అమాయకంగా అనిపించాయి. అప్పుడు అర్థమైంది ఈయన మా అత్త పోలిక అని. ఆవిడ మాటలు కూడా అమాయకంగా ఉన్నాయి. మా అమ్మ కూడా అనింది, మీ అత్త అమాయకురాల్లా ఉంది, నిన్ను ఏం ఇబ్బంది పెట్టదులే అని. నేను ఇలా ఆలోచించేలోపు నా చేయి పట్టుకున్నాడు ఆయన. నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. మొహం మొత్తం ముద్దులు పెడుతూ నాకు కసి పెంచేశాడు. నేను ఇంకా ఆగలేక మీదకు లాక్కున్నా. 5 నిమిషాల తర్వాత పక్కన పడుకున్నాడు. నాకేం అర్థం కాలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. నేనేం మాట్లాడలేదు. చిన్న స్మైల్ ఇచ్చా అంతే. నా బుర్రంతా ఆలోచనలతో నిండిపోయింది. 1 గంట తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు. ఈసారి ఇంకో 10 నిమిషాలు అంతే. మళ్ళీ పక్కకి తిరిగి పడుకున్నాడు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. ఆయన ఎలా ఉంది నీకు అని అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ ఆయన బాధపడతారేమో అని చాలా బాగుంది అని చెప్పా. ఆయన సంతోషంగా పడుకున్నారు. నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు. ఈయన్ని ఎలా అయినా మార్చాలి అని ఆలోచిస్తూ పడుకున్నా. తర్వాత రోజు అమ్మ అడిగింది, అంతా మంచిదేనా అని. నేను నవ్వి ఊరుకున్నాను. ఆ రోజు రాత్రి కూడా పాలిచ్చి లోపలికి పంపారు. మా ఆయనతో కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.